ఎప్పుడెప్పుడు జరుగుతాయండి కుంభమేళా అంటే? ప్రతి కుంభమేళా అంటే ఇందులో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 12 సంవత్సరాలకి ఒకసారి కుంభమేళా జరుగుతుంది. అయితే ఇది ఎలా జరుగుతుంది? కాల నిర్ణయం 12 సంవత్సరాలు. ఇప్పుడు మనం గురుని బట్టే మనం పుష్కరాలు వస్తూ ఉన్నాయి. గురుని బట్టి ఎందుకు వస్తాయి పుష్కరాలు? అది కూడా మనం ఆలోచించాలి. మనం గుడ్డిగా వెళ్ళిపోకూడదు. ఓకే, గురుని బట్టి పుష్కరాలు వస్తాయి అంటే ఎందుకు వస్తాయి? ఇక్కడ దేవగురుడైనటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి మానము ఒకటి ఉన్నది, అంటే కొలత. బారుహస్పత్య మానము అన్నాం. ఇప్పుడు మనం ఉన్నాము చాంద్రమానాన్ని అనుసరిస్తాం. సౌరమానం ఒకటి ఉంటుంది, బారుహస్పత్య మానం ఒకటి ఉంటుంది. ఇలా కాలానికి ఉండేటువంటి కొలమానాలు ఒక్కొక్క గ్రహాన్ని ఆధారంగా చేసుకుని ఒక్కొక్కటి ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఉత్తరాదిలో ఉండేటువంటి కొలమానం అంతా బారుహస్పత్యమానము, సౌరమానము అంటారు. ఈ సౌరమానం, బారుహస్పత్యమానాల ఆధారంగా సూర్యుడు గురుడికి సంబంధించినటువంటి గ్రహ గమనాలను బట్టే ఈ పుష్కరాలు, ఈ కుంభమేళా వస్తూ ఉంటుంది. మన్నించాలి. ఈ రవిగురుల యొక్క మార్పులు, ముఖ్యంగా రవిగురులు ఇద్దరూ కలిసి వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో ఈ కుంభమేళా నిర్వహిస్తారు. అలా కాక రవి మకర రాశిలో సంచరిస్తూ గురుడు వృషభ రాశిలో సంచారం చేసినప్పుడు ప్రయాగలో కుంభమేళా నిర్వహిస్తారు. అలాగే రవి మేషరాశి యందు గురుడు కుంభరాశిలో ఉండగా హరిద్వార్లో కుంభమేళా నిర్వహిస్తారు. అలాగే రవి గురులు ఇద్దరు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో నాసిక్లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్లో మనకి కుంభమేళా నిర్వహిస్తారు. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు రావు. ఇందులో 12 సంవత్సరాలకి ఒకసారి కుంభమేళా వస్తుంది. 12 కుంభమేళాలు పూర్తయితే దాన్ని ఒక మహాకుంభమేళా అన్నారు. అంటే ఈ లెక్కన మహాకుంభమేళా ఎప్పుడు వస్తుంది? 12లో 144 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే మహాకుంభమేళా వస్తుంది. ఈ కుంభమేళా వచ్చింది అంటే ఈ 45 రోజుల పాటు, ఉదాహరణకి ఇప్పుడు మన కుంభమేళా చూసుకుంటే జనవరి 13వ తారీఖు నుండి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు ఈ కుంభమేళా సాగుతుంది.